జనసేనను జాతీయ పార్టీగా మలిచే పనిలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారా? పక్క రాష్ట్రాల్లో కూడా జనసేన జెండాని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? జనసేన అంటే లోకల్ కాదు నేషనల్ అని చెప్పదలుచుకుంటున్నారా? మొదటి అడుగు దక్షిణాది నుంచి వేస్తున్నారా? ఇందుకోసం యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారా? ఇంతకీ జనసేన పార్టీ విస్తరణ వ్యూహం ఏంటి? ఏ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించబోతున్నారు చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. ఇతర రాష్ట్రాల్లో సైతం పవర్ స్టార్ కి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. దీంతో జనసేనను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు విస్తరించకూడదనే ఆలోచన వచ్చిందట పార్టీ నేతల్లో. దీంతో జనసేన పార్టీని విస్తరించే దిశగా పవన్ కళ్యాణ్ కార్యాచరణ చేపట్టారనే టాక్ పార్టీ వర్గాల్లో చెక్కలు కొడుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించాలనే వ్యూహంతో జనసేనాని ఉన్నట్లు చెప్తున్నారు. దీనికోసం ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. పార్టీలో కీలకంగా ఉండే ఇద్దరికి బాధ్యతలు అప్పగించారని కూడా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన జనసేన ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు అడుగులేస్తోందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఏపీలో 10 ఏళ్లు పోరాటాలు చేసిన జనసేన ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ పార్టీకి కొంత క్యాడర్ ఉంది. స్థానిక ఎన్నికల్లో అక్కడక్కడా ఖాతా తెరిచింది జనసేన. రాష్ట్ర స్థాయిలోనూ పార్టీ క్యాడర్ యాక్టివ్ గానే ఉంది. అప్పుడప్పుడు పవన్ పర్యటించడంతో పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ చూపు కేరళపై పడింది. కేరళలో జనసేన పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. దీనికోసం పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్సీ నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి బాధ్యతలు అప్పగించారు. వీళ్ళిద్దరూ ఇటీవల కేరళలో పర్యటించి కొందరు నేతలతో సమావేశాలు నిర్వహించారు. అంతేకాదు 200 మందిని పార్టీలో చేర్చుకున్నారు. ఏపీలో 10 ఏళ్ల పాటు జనసేన చేసిన పోరాటాలు అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి చూసి విస్తరణకు కేరళలో మద్దతు వస్తోందంటున్నారు జనసేన పార్టీ నేతలు. కేరళలో ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. అధికారంలోకి ఎవరొచ్చినా మళ్లీ ఎన్నికలు 5 ఏళ్ల తర్వాతే. ఇలాంటి తరుణంలో కేరళలో పార్టీని విస్తరించాలనే జనసేన ఆలోచన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. కేరళలో పార్టీ విస్తరణ వెనుక వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అయితే కేరళలో కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉంటాయి. బీజేపీ సైతం అక్కడ అధికారంలోకి రావాలని చూస్తుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికైనా కేరళలో ఎంతో కొంత ప్రభావం చూపేలా పార్టీని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారట పవన్. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. దీంతో కేరళలో పార్టీ విస్తరణ సొంత ఎజెండానా లేక బీజేపీ ఎజెండాలో భాగమా అనేదిపై చర్చ జరుగుతోంది. కేరళంతో పాటు త్వరలోనే తమిళనాడు, కర్ణాటకలోనూ పార్టీని విస్తరించే ప్లాన్ చేస్తున్నారు పవన్. ఇప్పటికే అనేక సార్లు తమిళనాడు, కర్ణాటకలో బీజేపీ నేతలతో పాటు పర్యటించారు పవన్. ఆయా రాష్ట్రాల్లో తనకు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో పార్టీని విస్తరిస్తే మొత్తం దక్షిణాది అంతా పార్టీ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారట. అయితే ఇతర రాష్ట్రాల్లో రాజకీయ అరంగేట్రం అంత ఆషామాషి వ్యవహారం కాదనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అభిమానం వేరు, రాజకీయాలు వేరనే చర్చ అనేక సార్లు రుజువైందని కొందరు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా పవన్ సొంత రాష్ట్రంలో నిలబడేందుకే 10 ఏళ్ల సమయం పట్టింది. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పోటీ చేయడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే భిన్నమైన రాజకీయ వైఖరిని అవలంబిస్తున్న తరుణంలో ఇతర రాష్ట్రాల్లో పవన్ పార్టీని విస్తరిస్తే ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్న చర్చ జరుగుతోంది. కేవలం అభిమానాన్నే కులమానంగా తీసుకుని విస్తరణకు ముందుకెళితే మిగిలిన రాజకీయ పార్టీలు ఇచ్చే పోటీని ఎంతవరకు తట్టుకోగలుగుతారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయానికి కూడా పార్టీ నాయకులు ఆన్సర్ రెడీగా పెట్టుకున్నారు. బీజేపీ అధిష్టానానికి పవన్ చాలా క్లోజ్ కాబట్టి తెర వెనుక అంతా ఆ పార్టీని చూసుకుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. జనసేన విస్తరణ ప్రయత్నాలు లోగుట్టుపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ కాంపౌండ్ లో పెద్ద చర్చ జరుగుతోంది.